Hi friends, welcome to Market News. I do not make any recommendations, friends. This is an education channel only. Okay, only for knowledge sharing purpose only. ఈ వీడియోస్ నేను తీస్తున్నాను. ఓకే. Hi friends, if you like this video, please like, comment, share and subscribe. Then it will be beneficial to many. Thank you. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో లాంగ్ పొజిషన్ అంటే ఏందో తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్లో లాంగ్ పొజిషన్ అంటే ఏందో తెలుసుకుందాం. ఓకే, లాంగ్ పొజిషన్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఈజ్ వెన్ అన్ ఇన్వెస్టర్ బైస్ ఏ సెక్యూరిటీ లైక్ ఏ స్టాక్. సెక్యూరిటీ అంటే స్టాక్ విత్ ద ఎక్స్పెక్టేషన్ దట్ ఇట్స్ ప్రైస్ విల్ ఇంక్రీజ్. లాంగ్ పొజిషన్ అంటే స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఇన్వెస్టర్ ఒక స్టాక్ను బై చేస్తాడు, ఒకటి లేకపోతే అదే ఒక కంపెనీ లేకపోతే మల్టిపుల్ కంపెనీస్ కొన్నప్పుడు అది పెరుగుతుందని కొంటాడు విత్ ద ఎక్స్పెక్టేషన్ దట్ ఇట్స్ ప్రైస్ విల్ ఇంక్రీజ్. అది లాంగ్ పొజిషన్ అంటాము. ఒక స్టాక్ కొన్న తర్వాత అది ఎందుకు కొంటాడంటే స్టాకు మార్కెట్ పెరగవచ్చు అని కొంటాడు, ఆ స్టాక్ పెరగవచ్చు అని కొంటాడు. దాన్ని లాంగ్ పొజిషన్ అంటాం. ద ఇన్వెస్టర్ ఇంటెన్స్ టు హోల్డ్ ద సెక్యూరిటీ అంటిల్ ఇట్స్ ప్రైస్ ఇంక్రీజెస్ అండ్ దెన్ సెల్ ఇట్ టు మేక్ ఏ ప్రాఫిట్. ఇన్వెస్టర్ అది హోల్డ్ చేస్తాడు, ప్రైస్ పెరిగే వరకు, ఎక్కువ పెరిగే వరకు, లాభాలు ఎక్కువ వచ్చే వరకు హోల్డ్ చేస్తాడు. ఆ స్టాక్ పెరిగే వరకు, లాభాలు వచ్చేంత వరకు, తర్వాత దాన్ని అమ్మేసి ప్రాఫిట్ తీసుకుంటాడు అమ్మి పెరిగిన తర్వాత ప్రైస్. దాన్నే లాంగ్ పొజిషన్ అంటాం మనం. లాంగ్ పొజిషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బుల్లిష్ పొజిషన్ అంటాం. లాంగ్ పొజిషన్ అంటే ఏంది? స్టాక్ పెరగవచ్చు, లేకపోతే స్టాక్ మార్కెట్ పెరగవచ్చు. స్టాక్ మార్కెట్ పెరిగినా కొన్ని స్టాక్స్ పెరుగుతాయి. స్టాక్ పెరిగిందంటే దాన్ని కానీ లాంగ్ పొజిషన్ అంటాం. ఒక స్టాక్ పెరిగినా లాంగ్ పొజిషన్ అంటాం. మనం కొన్న తర్వాత అది పెరిగితే లాంగ్ పొజిషన్ అంటాము. The investors can take long positions in many types of securities including stocks, bonds, mutual funds and derivatives. ఇన్వెస్టర్ లాంగ్ పొజిషన్స్ ఎక్కడెక్కడ తీసుకోవచ్చు అంటే స్టాక్స్లో తీసుకోవచ్చు, బాండ్స్లో తీసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో తీసుకోవచ్చు, డెరివేటివ్స్లో తీసుకోవచ్చు. లాంగ్ పొజిషన్స్ స్టాక్స్లో, బాండ్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో, డెరివేటివ్స్లో ఇన్వెస్టర్ లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. వీటిల్లో అన్నిట్లో. Okay, long positions are a common way to invest because people typically expect the price of a security to increase over time. ఎందుకంటే ఒక స్టాక్ ఎందుకు కొంటారంటే లాంగ్ పొజిషన్ తీసుకుంటారంటే ఆ ప్రైస్ ఇంకా హైలో ఎక్కువ పెరుగుతుందని ఫ్యూచర్లో కొంటారు, లాంగ్ పొజిషన్ తీసుకుంటారు ఇన్వెస్టర్లు. ఓకే, లాంగ్ పొజిషన్స్ ఆర్ లెస్ రిస్కీ దాన్ షార్ట్ పొజిషన్స్ where the investor sells a security they don't own. ఇది లాంగ్ పొజిషన్ అనేది లెస్ రిస్క్, ఇది ఎక్కువ రిస్క్ ఉండదు దీంట్లో. షార్ట్ పొజిషన్లో రిస్క్ ఉంటుంది, షార్ట్ పొజిషన్లో రిస్క్ ఎక్కువ, లాంగ్ పొజిషన్లో రిస్క్ తక్కువ. ఎందుకంటే షార్ట్ పొజిషన్లో స్టాక్స్ లేకపోయినా బారో చేసి సెల్ చేస్తాడు, తర్వాత ఆ స్టాక్ ఇంకా తగ్గితేనే ప్రాఫిట్ వస్తుంది, పెరిగితే రివర్స్ అయిపోయి ఎక్కువ లాసులు వస్తాయి. దీంట్లో లాంగ్ పొజిషన్లో అట్లా లేదు. ఎందుకంటే ఒక స్టాక్ కొనేస్తాడు ముందే ఇన్వెస్టరు, తర్వాత పెరిగితే అమ్ముతాడు ఫ్యూచర్లో. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ అన్ ఇన్వెస్టర్ బైస్ 100 shares ఆఫ్ రిలయన్స్ స్టాక్ దే హ్యావ్ ఏ లాంగ్ పొజిషన్ ఆఫ్ 100 shares. ఓకే, 100 shares కొన్నాడు అనుకోండి ఇన్వెస్టర్ రిలయన్స్ స్టాక్వి, అప్పుడు అతని దగ్గర లాంగ్ పొజిషన్ ఆఫ్ 100 shares ఉంటాయి. ఓకే, ఇఫ్ ఏ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ బైస్ గోల్డ్ ఫ్యూచర్స్ అట్ ఏ సర్టెన్ ప్రైస్ దే హ్యావ్ ఏ లాంగ్ పొజిషన్ ఇన్ గోల్డ్ ఫ్యూచర్స్. జ్యువెలరీ మ్యానుఫ్యాక్చర్ అతను గోల్డ్ ఫ్యూచర్స్ కొన్నాడు అనుకోండి ఒక ప్రైస్ దగ్గర, దే హ్యావ్ ఏ లాంగ్ పొజిషన్ ఇన్, అతను గోల్డ్ ఫ్యూచర్స్లో లాంగ్ పొజిషన్ ఉంటుంది అతనిది. ఓకే, ఒక ప్రైస్ దగ్గర గోల్డ్ ఫ్యూచర్స్ కొంటే
జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరర్. లాంగ్ పొజిషన్ గోల్డ్ ఫ్యూచర్స్లో ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ లాంగ్ పొజిషన్ స్టాక్ మార్కెట్లో అంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.